హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఈనాటి వాక్య భాగ సందేశంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన 7 మాటల్లో మరి మొదటి మాటను గురించి మనం తెలుసుకోబోతున్నాం. మరి ఈ మొదటి మాట చాలా అత్యంత లోతైనదిగా, మరి శక్తివంతమైనదిగా, మరి ఉన్నతమైనదిగా మనం చూడబోతున్నాం. అనేక విషయాలు తెలుసుకోబోతున్నాం. మరి ఈ ప్రసంగ రీతిగా మనం 2 విషయాలు నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా సిలువను గూర్చిన అనేక విషయమైన చారిత్రాత్మకమైన విషయాలు మొదటగా తెలుసుకుందాం. రెండవదిగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన 7 మాటల్లో మొదటి మాటను గురించి మనం ధ్యానించుకుందాం. హల్లెలూయా. అయితే మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి. రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన. మహోన్నతుడా, మహిమాన్వితుడా, మా గనుడా మీకు స్తోత్రం నాయన. ఈ దినం ప్రభువా ఇదిగో మా కొరకు నాయన అయ్యా స్తోత్రం తండ్రి. 2000 సంవత్సరాలకు మునుపు నాయన మా కొరకు నాయన సిలువలో బలియాగం అయ్యారు ప్రభా. కేవలము అయ్యా మమ్మను ప్రభా ఇదిగో తండ్రి పాపము నుంచి శాపము నుంచి మమ్మల్ని విడిపించడానికి నాయన మమ్మల్ని ప్రభా మీరే స్వరక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నారు ప్రభా తండ్రి. విలువబెట్టి కొన్నారు తండ్రి. పరలోకమునకు నాకు మమ్మల్ని వారసులుగా చేయుటకు ప్రభా అయ్యా మీరు ఎంతగానో మా కొరకు గొప్ప బలియాగం చేసినారు తండ్రి. దేవా అందుని బట్టి మీకు వేలాది స్తోత్రం తండ్రి. ఇదిగో నాయన వాక్యం బోధిస్తుండగా తండ్రి వాక్యాతురంతో కాదు కానీ నాయన ఇదిగో ప్రభా దీనత్వం కలిగి వాక్యాన్ని బోధించి కృప దయచి నేడుకుంటూ వినే వారిలో నాయన వాక్యం వింటుండగా నాయన అనేక విషయాలు వారు తెలుసుకోనిలాగున విని వాక్యానుసారంగా నడుచుకునే కృప వారికి నాకును మా అందరికీ దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రియులారా, మరి పరిశుద్ధ గ్రంథం నుంచి లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 34వ వచనం చదువుకుందాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనము సిలువలోని ప్రభువైన యేసుక్రీస్తుల వారు పలికే మొదటి మాటను గురించి మనం ధ్యానించుకుంటున్నాం. అయితే దానికంటే ముందుగా ఒక విషయాన్ని తెలుసుకుందాం. ఏంటంటే ఇక్కడ సిలువ గురించిన కొన్ని విషయాలు చూడండి. సిలువ శిక్షను గురించి ఆనాటి మరి రోమన్లు వారి కాలంలో ఈ సిలువ శిక్ష విధానాలు పద్ధతులు ఏంటి ఇవన్నీ తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. చూడండి, ప్రాముఖ్యంగా మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నా. ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ సిలువను మోస్తున్నప్పుడు ఆయన పూర్తి సిలువనైతే మోయలేదు. హల్లెలూయా. ఆయన అదేంటన్నా అలా అంటున్నావు అంటే, అవును, ప్రభువైన యేసుక్రీస్తుల వారు పూర్తి సిలువను అంటే మనము ప్లస్ సింబల్ చూస్తుంటాం కదా, అలాంటి సిలువను ఆయన మోయలేదు. కేవలము అంటే సిలువ అంటే ఇలాగా ఉంటుంది అనుకుందాం. చూద్దాం. అంటే నిలువు కర్ర అడ్డకర్ర. హల్లెలూయా. నిలువు కర్ర అడ్డకర్ర కలిగిన సిలువను అయితే ఆయన మోయలేదు. కేవలం అడ్డకర్రను మాత్రమే ఆయన మోసారు. హల్లెలూయా. మరి అనేక విషయాలు ఇక్కడ మనం తెలుసుకుందాం. మొదటి విషయంలో మరి సిలువను గూర్చిన సిలువ అంటే ఏంటి, సిలువ రోమన్ ప్రజలు వేసే సిలువ శిక్షణ గురించి మనం అనేక విషయాలు తెలుసుకుందాం. చూడండి, సాధారణంగా ఒక వ్యక్తి జీవితంలో ఏంటంటే చివరి క్షణాలు ఎలా ఉంటాయంటే తరచుగా వారి హృదయంలోని మరి అత్యంత లోతైన సత్యాలను రహస్యాలను ఆ లోతైన విషయాలని మరి వెల్లడి చేయడం ప్రారంభిస్తారు. హల్లెలూయా. అయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన ఈ 7 మాటలు ఇప్పటికి కూడా చరిత్రలో ఏంటంటే అత్యంత లోతైన వాటిగా, శక్తివంతమైన మాటలుగా, పదాలుగా మరి ఇప్పటికీ నేటికి కూడా ప్రతిస్పందిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఈ ప్రభువైన యేసుక్రీస్తుల వారు సిలువలో పలికిన 7 మాటలను మనం 3 విషయాలుగా మనం చూడగలం. ప్రభువైన యేసుక్రీస్తు వారు పలికిన ఈ 7 మాటలని మనం ప్రాముఖ్యంగా 3 విషయాలుగా 3 భాగాలుగా చూడగలం. ఏంటంటే మొదటిది ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క అంటే ఒక లోతైన ప్రేమను, విస్తారమైన ప్రేమను, ఆయన యొక్క ఏంటంటే ప్రేమను మనం చూడగలం. రెండవదిగా చూస్తే నేచర్ ఆఫ్ హిజ్ మిషన్ అంటే ఆయన పరిచర్య యొక్క స్వభావాన్ని మనం 7 మాటల్లో చూడగలం. మూడవదిగా ఏంటంటే ఇంకా ద హార్ట్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క హృదయాన్ని మనము ఈ మాటల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారికి గురించి చూడగలం. ఆయన అంతర్దృష్టిని మనం చూడగలం. హల్లెలూయా. అయితే చూడండి, ఈ 7 మాటలన్నీ కూడా ఒకే సువార్తలో కాకుండా 4 సువార్తలో మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఈ సిలువపై వేలాడదీసినప్పుడు మరి ఉదయం 6 గంటల సమయం నుంచి
మరి కాల వ్యవధి నుంచి దాదాపుగా 7 మాటలు పలికినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, మనం ఒక మాట చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 15వ అధ్యాయం 25వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటలాయను. పగలు 9 గంటలాయను. మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును రాసి పైగా నుంచిరి. హల్లెలూయా. చూడండి, దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల వరకు మరి ఈ శిలువ శ్రమ స్టార్ట్ అవుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయన ఈ 3 మేకుల మీదికి ఎక్కక మునుపు ఆయనను ఎంతో శ్రమ పెట్టారండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఒక విషయం తెలుసుకుందాం. శిలువ అంటే ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువకు ఎక్కించక మునుపు ఎలా శ్రమ పెట్టారో అనేటి ఇతివృత్తాంతం అంతా కూడా మరి చారిత్రక చరిత్రలోంచి అనేక విషయం తెలుసుకుందాం. చూడండి, ఈ రోమన్ సామ్రాజ్యంలో రోమన్ పరిపాలన అంటే ఆనాడు యెరూషలేములో ప్రభువైన యేసుక్రీస్తు వారిని సిలువ శిక్ష విధించే సమయంలో మరి రోమన్ ప్రభుత్వం అధికారంలో ఉండేది. ఈ రోమన్ ప్రభుత్వంలో, ఈ రోమన్ సామ్రాజ్యంలో వారు ఏంటంటే వారి పరిపాలనలో అత్యంత క్రూరమైన శిక్ష ఏంటంటే, అత్యంత మరి అవమానకరమైన శిక్ష ఏంటంటే, ఆనాడు రకరకాల ఉరి శిక్షలు ఉండేటి. చెట్టుకు వేలాడదీయడము, కొమ్మలకు వేలాడదీయడం, ఇలాగ రకరకాల ఉరి శిక్షలు ఉన్నప్పటికీ వాటిలో చాలా క్రూరమైన ఒక భయంకరమైన ఉరి శిక్షే శిల్వ శిక్షగా మనం చూడగలం. హల్లెలూయా. చూడండి, ఈ రోమన్లు ఈ శిల్వ శిక్షను కేవలము ఎవరికంటే వారికి విధించేవారు కాదు. ఏ నేరం చేసిన వారిని ఎవరినంటే వారిని మరి ఈ శిల్వ శిక్షకు అప్పగించేవారు కాదు, ఈ శిక్ష విధించేవారు కాదు. హల్లెలూయా. అయితే కేవలము 3 విషయాలకు మాత్రమే ఈ శిల్వ శిక్షను మరి విధిస్తారు. ఏంటంటే, ఒకటేంటంటే మొట్టమొదటిగా బానిసలైన వారికి, అంటే బానిసల కంటే ఇతర దేశాల మీదకి దండెత్తినప్పుడు వారు పట్టబడినప్పుడు వారిని అలా దొరికిన వారిని అలా బానిసలని, ఎందుకంటే వారికి ఆ బానిసలకి శిల్వ శిక్షకు వేయకపోతే వారు ఏం చేస్తారంటే తిరిగి వారి మీద దాడికి ఆత్మాహుతి దాడిగా మారిపోతారన్న భయంతో ఏంటంటే మొట్టమొదటిగా బానిసలకి శిల్వ శిక్ష విధించేటువంటి వారు. రెండవదిగా తీవ్రమైన నేరాలు, మరి భయంకరమైన దొంగతనాలు, తీవ్రమైన నేరాలు చేసేవారికి శిల్వ శిక్ష వేసేటువంటి వారు. మూడవదిగా మరి ఏంటంటే తిరుగుబాటుదారులు, యూదులు మరి ఎవరైతే తిరుగుబాటు చేస్తుంటారో, రోమన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరైతే తిరుగుబాటు చేస్తారో, అంటే తిరుగుబాటుదారులను ఎందుకు వేస్తారంటే తిరుగుబాటు ఎక్కువైతే వారు ప్రభుత్వమే పడిపోవచ్చు కదా. హల్లెలూయా. గనుక ఇలా తిరుగుబాటుదారులు లేవనెత్తకుండా వారిని అణిచివేసే నిమిత్తము శిల్వ శిక్షను విధించేటువంటి వారు. ప్రాముఖ్యంగా మరి ఈ 3 శిక్షలకు మాత్రమే శిల్వ శిక్షను విధించేటువంటి వారు. చూడండి, ఈ రోమన్ పరిపాలన కాలంలో దాదాపుగా శిల్వ శిక్ష అనేది వాళ్ళు చాలా సాధారణంగా వేసే శిక్షగా మనం చూడగలం. చూడండి, దాదాపుగా ఈ రోమన్ సామ్రాజ్యంలో అంటే రోమన్ ప్రభుత్వంలో దాదాపుగా ప్రభువైన యేసుక్రీస్తు వారి కంటే ముందుగా 6,000 మందికి ఈ శిల్వ శిక్ష వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, ఇక్కడ మనం ఒక విషయం తెలుసుకుందాం. మరి యెరూషలేం పట్టణము ఒక పర్వతాల మీద ఒక మైదానం ఉంటుంది కదండి. అలా మైదానంలో కట్టబడిన పట్టణముగా మనం చూడగలం. యెరూషలేము చుట్టూ అంటే పట్టణము తర్వాత అంతా లోయలు, కొండలు, గుట్టలు మనం ఉన్నట్టుగా చూడగలం. హల్లెలూయా. అయితే ఈ యెరూషలేం పట్టణానికి దాదాపుగా 8 గుమ్మాలు, 8 మెయిన్ గేట్స్ ఉండేటివి. హల్లెలూయా. 8 అంటే యెరూషలేం పట్టణానికి బయట ప్రాంతాల నుంచి, బయట కొండల గుట్టల మార్గాల్లో నుంచి యెరూషలేం పట్టణానికి రావాలంటే యెరూషలేం చుట్టూ పెద్ద కోట గోడలు ఉండేవి. అయితే ఆ యెరూషలేం పట్టణాలకు వెళ్ళాలంటే 8 ప్రధాన మార్గాలుగా ఉండేది. హల్లెలూయా. ఈ మార్గాల గుండా వెళ్ళేవారు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూడండి, మనం ఏం తెలుసుకుంటున్నామంటే ఈ యెరూషలేంకి 8 మార్గాలు ఉంటున్నాయి. అంటే బయట ప్రాంతాల నుంచి యెరూషలేంకి వెళ్ళేటప్పుడు ఈ మార్గాల గుండా యెరూషలేముకి వెలుపల బయట శిలువ శిక్షణ వేసిన వారందరినీ కూడా ఆ శిలువలు కొయ్యలను అలాగ నిలబెట్టి ఉండేవారు. అంటే బయట నుంచి యెరూషలేముకి ఏ మార్గం గుండా సరే 8 మార్గాల గుండా ఏ మార్గం గుండా వాళ్ళు యెరూషలేముకి వచ్చేటప్పుడు బయట చూస్తే ఈ ఏంటంటే భయానకమైన వాతావరణాన్ని మనం చూడగలం. చూడండి, మనము ఇప్పుడు కూడా కొన్ని పట్టణాలకి మన పల్లెటూళ్ళకి మరి వెళ్ళేటప్పుడు బయట శ్మశానాలు ఉంటాయి కదండి. శ్మశానాలు ఉన్నట్టుగా అలాగూ ఇక్కడ యెరూషలేం పట్టణానికి బయట ఈ శిలువ కొమ్మలు అలాగే వేలాడి ఉండేటివి. ఇంకా ఒకసారి ఒక వ్యక్తికి శిలువ వేసిన తర్వాత ఇంకా ఆ శిలువ కొయ్య
కొయ్యను ఇంకెవ్వరు తాకరు. అవి అలాగే చరిత్రలో ఒక స్తంభాలుగా, చరిత్ర చిహ్నాలుగా నిలిచిపోయేటి. హల్లెలూయా. ఇలాగూ కొన్ని వందలు, ఏ మార్గం గుండా వచ్చినా వందల కొలది, వేల కొలది ఆ స్తంభాలు ఉండేవేని చరిత్రకారులు చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు సిలువ వేసినప్పుడు అక్కడ ఆ సిలువ మాను యెరూషలేము పట్టణంలో ఈ రోమీయులు ఓక్ అనే, అంటే పైన్ అనే చెట్టు నుంచి ఆ మొద్దును తీసుకొని, ఆ మొద్దును ఎన్నుకొని, ఎందుకంటే చాలా బలంగా దృఢంగా ఉండేది, ఆ మొద్దులతో మాత్రమే మరి శిలువ శిక్షలు వేసేటువంటి వారు. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మనం ఒక ప్రాముఖ్య విషయం తెలుసుకోబోతున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు కంప్లీట్ సిలువను ఆయన మొయ్యలేదు. హల్లెలూయా. మనం ఈనాడు మనం టీవీల్లో, మరి తర్వాత ఆ సినిమాల్లో, పిక్చర్స్లో చాలామంది వాళ్ళ వాట్సాప్ ఇమేజ్ల్లో ఏంటంటే, స్టేటస్లో ఏంటంటే ఫుల్ సిలువను మనం చూస్తుంటాం. ఇలాగా ఫుల్ సిలువ ఉంటుంది కదండి, అంటే ప్లస్ సింబల్, అడ్డ కొయ్య, నిలువు కొయ్య, మరి ఈ పూర్తి సిలువను మోస్తున్నట్లుగా మనకు చూపిస్తుంటారు. యాక్చువల్గా అది నిజం కాదండి. హల్లెలూయా. ఏంటంటే ప్రభు యేసుక్రీస్తు వారు నిలువు, అంటే కంప్లీట్ సిలువను, పూర్తి సిలువను ఆయన మొయ్యలేదు. హల్లెలూయా. అదేంటనంటే అవును, నిజమే. చూడండి, సిలువ శిక్ష అనేది ఆనాడు రోమా ప్రభుత్వము విధించే శిక్షగా మనం చూస్తున్నాం కదండి. హల్లెలూయా. అయితే సిలువ శిక్ష అనేది కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి మొట్టమొదట వేసిన శిక్ష అయితే కాదు కదండి. హల్లెలూయా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి కంటే ముందుగానే కొన్ని వందల మందికి, వేల మందికి మరి సిలువ శిక్ష వేసినట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మరి చరిత్రలో చూసినట్లయితే క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో, అంటే పర్షియన్లు, అంటే ఇప్పుడు నేటి ఆధునిక ఇరాన్ అనుకుందాం, ఈ పర్షియన్లు ఏం చేసేవారంటే తమ శత్రువులను, ఇందాక మనం చెప్పిన 3 కారణాలు ఉన్నాయి కదా, ఆ 3 కారణాలే వాళ్ళు కూడా ఆ 3 జాబితాలో ఉన్నటువంటి, అంటే దొంగలు కావచ్చు, తిరుగుబాటుదారులు కావచ్చు, మరి తీవ్రమైన నేరం చేసిన వారు ఏం చేశారంటే, వారి కాలంలో ఈ పర్షియన్లు ఏం చేశారంటే సిలువ శిక్ష వేసేటువంటి వారు. అలా వారు కూడా కొన్ని వందల మందిని సిలువ శిక్ష వేసి వారి రాజ్యాలని, అధికారుల్ని కాపాడుకునేటువంటి వారు. హల్లెలూయా. అలాగే మరి పర్షియన్ల తర్వాత మరి క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం, అంటే చూడండి, అలెగ్జాండర్ ది గ్రేట్ని మనం చూస్తే చరిత్రలో అలెగ్జాండర్ ది గ్రేట్ కూడా అనేక మందిని బానిసలుగా పట్టబడిన వారిని, యుద్ధంలో బానిసలుగా పట్టబడిన వారిని ఏం చేశారంటే వారిని ఇలాంటి సిలువ శిక్ష వేసి చంపేటటువంటి వాడు అలెగ్జాండర్ ది గ్రేట్. చూడండి, క్రీస్తు పూర్వము 332 చరిత్రలో మనం చూస్తే 332వ సంవత్సరంలో మరి అలెగ్జాండర్ ఇక్కడ ఏంటంటే టైర్ అని ఆ పట్టణం మీదికి దాడి చేసి, టైర్ అనే పట్టణంను పట్టుకొని, మరి అందులో ఆ పట్టణాన్ని జయించి, ఆ పట్టణంలో నుంచి మరి అనేకలు పారిపోతే, అలా పారిపోయిన వారిని వెతికి పట్టుకొని 2000 మందిని ఒకే రోజు సిలువ శిక్ష వేసినట్టుగా మరి మనం చూడగలం. చరిత్రకారుడైన మరి జోసెఫ్ మరి ఈ విషయాలన్నీ మనకు మన హిస్టరీలో మీరు గూగుల్లో కానీ, వికీపీడియాలో కానీ, ఏఐలో కానీ సెర్చ్ చేసినప్పుడు మనకు తెలియజేయడం ప్రారంభిస్తుంది. హల్లెలూయా. చూడండి, ఆ తర్వాత క్రీస్తుకు పూర్వం, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి ముందుగా వేల మందికి సిలువ శిక్ష వేసినట్టుగా చూడగలం. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి తర్వాత కూడా క్రీస్తు శకం, అంటే 17 ADలో మరి ఈ జెరూసలేం మీద మరి దాడి జరిగినప్పుడు, యెరూషలేం పతనం అయిపోయినప్పుడు, అప్పుడు కూడా ఇక్కడ ఏంటంటే ఆ రోమన్ జనరల్ టైటస్ అనే వ్యక్తి మరి తిరుగుబాటు చేసిన వారందరినీ ఏం చేశాడంటే దాదాపుగా ఒకే రోజు దాదాపుగా చాలా వందల మందిని, దాదాపుగా ఈ చరిత్రకాడైన జోసెఫస్ అనే చరిత్రకాడు అతను ఏం చెప్తున్నాడంటే, ఆయన ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే దాదాపుగా ఈ టైటస్, రోమన్ జనరల్ టైటస్ ఇక్కడ సిలువ శిక్ష వేసేటప్పుడు రోజుకు 500 మందిని సిలువ శిక్ష, ఒకేసారి 500 మందిని సిలువ శిక్ష వేసేవారంట. ఆనాడు ఈ పైన్ చెట్టు, అంటే ఓక్ ట్రీ యొక్క మొద్దులు దొరికేటివి కాదంట. హల్లెలూయా. మరి యెరూషలేంలో ఆ మొద్దులు దొరకక కొరతతో అల్లాడిపోయారంట. హల్లెలూయా. ఇలాగూ చరిత్రలో చూస్తే, చరిత్రలో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తుల వారికి విధించిన సిలువ శిక్ష ఆయనతో మొట్టమొదటిగా ప్రారంభించింది కాదు. ఆయన కంటే ముందుగా 100 సంవత్సరాలకు మునిపే ఎంతోమందికి విధించారు. ఆయన తర్వాత కూడా దాదాపుగా క్రీస్తు శకం 4వ శతాబ్దం వరకు కూడా, అంటే క్రీస్తు శకం 337వ సంవత్సరంలో కాన్స్టంటైన్ అనే రోమన్ చక్రవర్తి ఇతను ఏం చేశాడంటే మరి ఈ సిలువ శిక్షను ఆయన రద్దు చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తుల వారి యొక్క శిలువ మరణాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన మీద గౌరవంతో
కాన్స్టంటైన్ అనే చక్రవర్తి ఈ శిలువ శిక్షను రద్దు చేసినట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. చూసారా, ఇక్కడ గమనించారా? మనం ఏం తెలుసుకుంటున్నామంటే శిలువ శిక్ష యొక్క మరి హిస్టారికల్ ఎవిడెన్స్ని మనం కొన్ని తెలుసుకున్నాం. ఇక్కడ చూస్తే ఏ వ్యక్తి కూడా శిలువ శిక్ష వేసేటప్పుడు ఏ వ్యక్తి తన పూర్తి శిలువను మొయ్యలేదండి. హల్లెలూయా, హల్లెలూయా. కేవలము ఇక్కడ ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఫుల్ శిలువను మోస్తున్నట్టుగా ఎందుకు చూపిస్తారంటే ఆ యొక్క ఆయన త్యాగానికి, ఆయన మీద ప్రేమతో, అంటే అలాంటి కఠినమైన శిక్షను భరించారని చూపించడానికి, ఆ ప్రజలకు అనేకులకు అర్థం కావడానికి, దాన్ని ఆదర్శంగా తీసుకోవడానికి, అలా తీసుకొని మనము ఆయన మీద ప్రేమతో మనం పశ్చాత్తాపడడానికి, మారు మనసు మార్చుకోవడానికి ప్రత్యేకంగా అలా చిత్రించారే తప్ప నిజంగా వాస్తవంలోనికి వెళ్తే శిలువ శిక్ష అనేది కేవలం ఏ వ్యక్తికి అయితే శిలువ శిక్ష విధిస్తారో ఆ వ్యక్తి ఏంటంటే చూడండి, ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం. శిలువ శిక్షలో చూడండి రెండు ఉంటున్నాయి, రెండు భాగాలు. మొట్టమొదటి ఏంటంటే నిలువు స్తంభము. శిలువలో రెండు భాగాలు ఉన్నాయి కదండి. ఒకటి నిలువు స్తంభం, అలాంటి వర్టికల్గా ఉండే ఆ స్తంభము. ఇది దాదాపుగా 7 అడుగుల నుంచి 9 అడుగులు ఉంటుంది దాదాపుగా. చూడండి, దీన్ని ఒక వ్యక్తికి సిలువ వేసేటప్పుడు ముందుగానే ఏ స్థలంలో సిలువ వేయబోతారో అక్కడ దానిని నాటుతారండి. హల్లెలూయా. అంటే గుంత తీసి రెడీగా నాటడానికి అక్కడ సిద్ధం చేసుకుంటారు. రెండవదిగా అడ్డంగా ఉండే అంటే అడ్డు కర్ర అనుకుందామా, లేదంటే అడ్డు దూలం అందామా, లేదంటే అడ్డు పుంజం అందామా. ఇంగ్లీష్లో ఏమంటారంటే క్రాస్ బీమ్ అంటారు. ఇంకా మరి రోమన్ చరిత్రలో వాళ్ళు ఏమంటారు అంటే దీన్ని పాటిబులం అంటారు. పాటిబులం, క్రాస్ బీమ్ ఆర్ పాటిబులం అంటారు. చూడండి, శిలువ శిక్ష వేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే అతనితో కూడా శిలువ శిక్ష వేసిన వెంటనే మరుక్షణం నుంచి అతనితో కూడా అడ్డుకర్ర అతను మోయవలసి వస్తుంది. హల్లెలూయా. అంటే శిలువలోని అడ్డుకర్రను, ఈ అడ్డు దూలాన్ని అతను మోసుకుంటూ రావడం ప్రారంభం చేస్తాడనమాట. హల్లెలూయా. అంటే దాదాపుగా అది ఆ అడ్డు స్తంభం కూడా 5 అడుగుల నుంచి 6 అడుగులు ఉంటుంది. దాని వెయిట్ చూస్తే దాదాపుగా 35 కేజీల నుంచి 55 కేజీలు ఉంటుంది. హల్లెలూయా. అందుకే ఆ కర్ర, ఆ పైన మొద్దు చాలా బలంగా, మరి బలమైనదిగా, బరువుగా కూడా ఉంటుందండి. హల్లెలూయా. నాణ్యతగా కూడా ఉంటుంది. హల్లెలూయా. మరి నిలువు స్తంభం అయితే దాదాపుగా 7 అడుగుల నుంచి 9 అడుగులు ఉంటుందండి. 100 కేజీల బరువు ఉంటుంది నిలువు స్తంభమే. సో మరి నిలువు కర్ర, మరి అడ్డకర్ర, పూర్తి క్రాస్ యొక్క బరువు 135 కేజీల నుంచి 160 కేజీల వరకు ఉంటుందండి. హల్లెలూయా. చూడండి, అంత బరువు మోయడం ఎవరికైనా వీలు పడుతుందండి? సాధ్యం కానే కాదు. హల్లెలూయా. ఇక్కడ ఏంటంటే మరి ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ప్రేమగా ఇక్కడ ఏంటంటే ఆయన త్యాగానికి ప్రతిగా ఫుల్ సిలువను మనకు చూపిస్తున్నట్టుగా మనం అనేకమైన చిత్రాల్లో మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. వాస్తవానికి కేవలం ఎవరైనా సరే ప్రభువైన యేసుక్రీస్తుల వారు కాదు, ప్రభువైన యేసుక్రీస్తుల వారి కంటే ముందును వెనకను అందరూ కూడా క్రాస్ బీమును మాత్రమే మోసిన వారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే చూడండి, ఇక్కడ ఎందుకు ఆయన పూర్తి సిలువను, చాలామంది లేదు పూర్తి సిలువను మోసారు అని ఒకవేళ అంటే, అయితే చూడండి, ఒక 3 విషయాలు తెలుసుకుందాం. ఈ 3 విషయాలు విన్న తర్వాత కూడా ఎవరు కూడా పూర్తి సిలువను మోయలేరు. ఏంటంటే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, మరి ఆ సైనికులు వెళ్ళి ఆయనను గెత్సేమనే తోటలో పట్టుకున్న తర్వాత మొట్టమొదటిగా హన్నా అనే మాజీ ప్రధాన యాజకుడి అతని దగ్గర సమావేశపరిచినప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. మరి అతని తర్వాత మళ్ళీ కపయ అనే ప్రధాన యాజకుడి దగ్గర తీసుకెళ్లారు. అతని నుంచి మళ్ళీ మూడవదిగా మరి రోమన్ గవర్నర్ అయితే పిలాతు దగ్గర హాజరుపరిచినప్పుడు అక్కడ చాలా మరి రేపోర్టు, మరి వాగ్వివాదము, నేరోరపణ అన్నీ జరిగిన తర్వాత రోమన్ గవర్నర్ పిలాతు అంటాడు, ఇతని మీద నాకు ఏ నేరము కనబడలేదు, ఎందుకు ఇంత శిక్ష వేయాలా, మీ ధర్మశాస్త్రం చొప్పున మీరే విధించుకోండి అని అన్నప్పుడు ఈ ప్రధాన యాజకులు ఏంటంటే మా ధర్మశాస్త్రం ప్రకారము మేము ఎవరికి మరణశిక్ష వేయకూడదు. హల్లెలూయా. ఈ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, ఈ ప్రజలందరూ కూడా యేసును శిలువ శిక్ష వేయమని మరి పిలాతుని ఎంతగానో మరి బలవంతం చేయడం ప్రారంభిస్తారు. అయితే వారి యొక్క బలవంతాన్ని చూచి, అక్కడ జరుగుతున్న గందరగోళాన్ని చూచి పిలాతు ఏంటంటే ఆయనను వారి ఎదుట శిక్షించాలని 39 ఒకటి తక్కువ 40 కొరడాల దెబ్బలు ఆనాడు అది ఒక కఠినమైన శిక్షగా ఉండేది. హల్లెలూయా.
మరి రోమన్లు విధించే శిక్షల్లో కఠినమైన శిక్షల్లో ఈ కొరడాలతో శిక్షించడం కూడా ఇది కూడా చాలా కఠినమైన శిక్షే. చూడండి ఇక్కడ ఈ రోమన్ కొరడా ఎలా ఉంటుందంటే ఒక కొయ్య ఉంటుందండి, కర్ర కావచ్చు, కొయ్య కావచ్చు. ఆ కొయ్యకు చివరన మరి చర్మపు తాళ్ళు చాలా నెంబర్ ఆఫ్ చర్మపు తాళ్ళు వేలాడదీవి ఉంటాయి. ఒక్కొక్క తాడు అంచును ఏంటంటే ఇనుప చువ్వలు కానీ, మరి కొన్ని తాళ్ళ అంచులకు ఎముకలు కానీ, మరి కొన్ని తాళ్ళ అంచులను అలాగా ఉత్తిని ముడి వేసి ఉంచేవారు. ఇలాగా ఆ కొరడాతో ఏంటంటే శిక్ష విధించే వ్యక్తిని ఒక స్తంభానికి కట్టివేసి వీపు భాగమును, భుజములను, మరి ఏంటంటే కాళ్ళను, తొడ భాగములను కొట్టేటువంటి వాడు. అలా కొట్టే క్రమంలో ఏంటంటే ఈ కొరడతో కొట్టేటప్పుడు ఆ కొరడ ఏంటంటే చర్మానికి, దేహానికి తగిలి ఆ చర్మపు అంచులలో ఉన్నటువంటి ఎముకలు కావచ్చు, మరి పదునైన ఆ రాళ్ళు కావచ్చు, ఇనుప చువ్వలు కావచ్చు, ఇవన్నీ కూడా అంటే చర్మాన్ని మరి పట్టి పీకి, అంటే ఒక పులి పంజాతో కొడితే ఎలాగా చర్మము బయటికి పెరుక్కొనిస్తుందో అలాగా అంత శిక్షగా ఉంటుందండి. హల్లెలూయా. అయితే ఇలాగూ కేవలం 39 దెబ్బలు కొట్టేవాళ్ళు. చూడండి, ఈ 39 దెబ్బలు తింటుండగానే 39 కొరడా దెబ్బలు తింటుండగానే ఎంతోమంది చనిపోయినట్టుగా చరిత్రలో రాయబడి ఉంది. హల్లెలూయా. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు అలాగా ఆ కొరడా దెబ్బలకు చనిపోలేదు. ఎందుకంటే లేఖనాలు నెరవేర్చాల నిమిత్తము ఆయన మరి చనిపోలేదు. మరి ఎంతగానో తన రక్తాన్ని చిందించినట్టుగా, శరీరము మరి ఎంతగానో గాయాలైనట్టుగా, రక్తస్రావం జరుగుతున్నట్టుగా మొట్టమొదటిగా మనం చూడగలం. రెండవదిగా దాని తర్వాత మళ్ళీ ఏంటంటే సైనికులు కొట్టడం ప్రారంభిస్తున్నారు, తర్వాత ఎగతాళి చేయడం ప్రారంభిస్తున్నారు. చూడండి, మొదట 39 కొరడా దెబ్బలతో ఆయన శారీరకంగా హింసించబడ్డాడు. మళ్ళీ రెండవదిగా సైనికులు కొడుతూ ఎగతాళి చేస్తున్నప్పుడు మానసికంగా ఎంతో క్షోభను అనుభవిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మూడవదిగా ఏంటంటే ఆయన ఆత్మీయంగా కొంచెం ఎమోషనల్గా ఎంతో భావోద్వేగాన్ని పొందుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇవన్నీ అయిపోయిన తర్వాత పిలాతు మరి కోర్టు నుంచి ఏంటంటే శిలువ శిక్ష వేసిన తర్వాత అక్కడ నుంచి ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు అడ్డు కర్ర, అంటే అడ్డు పుంజము, అడ్డు దూలంని, క్రాస్ బీముని మోసుకుంటూ వస్తున్నారనమాట. హల్లెలూయా. అలా మోసుకుంటూ వచ్చే క్రమంలో ఆయన కూడా ఎక్కువ దూరం కూడా మోయలేకపోయేవారు. హల్లెలూయా. ఎక్కువ దూరం మోయలేకపోతే వెంటనే ఆ మార్గం గుండా ఒక వ్యక్తి కురేనీయుడైన సీమోను వస్తున్నప్పుడు అతనిని ఈ అడ్డు పుంజను, అంటే ఈ క్రాస్ బీముని మోయమని బలవంతం చేసి అతనితో మోయిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే చూడండి, ఈ కేవలము మరి పిలాతు గవర్నర్ మరి ఆయన కోర్టు నుంచి ఇక్కడ ఒక మార్గం గుండా వెళ్తున్నారు. యెరూషలేముకి 8 మార్గాలు ఉన్నాయి కదండి, 8 ఆ ద్వారాల గుండా ఒక ద్వారం కూడా వెళ్తున్నారు. ఆ ద్వారం ఏంటంటే దాని పేరు చక్కగా రాయబడలేదు, కానీ అది ఒక పురాతన మార్గంగా దాన్ని డొలోరస అని అంటారు. డొలోరస అనే మార్గం గుండా ఆయన ఏంటంటే ఈ స్టార్టెడ్ ఈ జర్నీ ఫ్రమ్ డోలోరసా టు గోల్గొతగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, పిలాతు గవర్నర్ కోర్టు నుంచి గోల్గొత కేవలం 600 మీటర్లు, అంటే 3/4 కిలోమీటరు ఉన్నట్టుగా, 3/4 కిలోమీటర్ చాలా తక్కువ దూరంలోనే మరి తన గమ్యస్థానం ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ఆ క్రాస్ బీమును కూడా సైతం కూడా మోయలేనటువంటి స్థితిలో ఎంతగానో శ్రమ పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇప్పుడు సిల్వను పొందక మునుపు సిల్వ శిక్షను గురించి మనం కొన్ని విషయం తెలుసుకున్నాం. హల్లెలూయా. అయితే మరి ఈ సమయంలో మనం ఏంటంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ సిల్వలో పలికిన మొదటి వాటిని గురించి మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇంకో విషయం తెలుసుకుందాం. అసలు సిలువ అంటే ఏంటి? యేసుకు ముందు అనేక మంది సిలువ శిక్ష పొందారు, యేసయ్య తర్వాత సిలువ శిక్ష పొందారు. కానీ యేసయ్య పొందిన సిలువ శిక్షకి ప్రత్యేకత ఏంటంటే, అవును, చాలా ప్రత్యేకత, విశిష్టత ఉంది. హల్లెలూయా. చూడండి, సాధారణంగా సిలువ శిక్ష అనేది ఒక అవమానం లాంటిది. ఇంకేంటంటే అది ఒక హింసకు సాధనం లాంటిది. ఇంకా చెప్పాలంటే ఆనాడు సిలువ శిక్ష అనేది ఒక బహిరంగ శిక్షగా, ఒక అవమానకరమైన శిక్షగా, ఒక హింసాత్మకమైన శిక్షగా మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనం 12వ వచనం మనం చదువుకున్నట్లయితే మన మాటను మనం చూడగలం. అతిక్రమం చేయువారిలో
అతిక్రమము చేయవారిలో ఎంచబడిన వాడాయను. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారు అతిక్రమము చేయబడిన వారిలో ఒకడుగా ఎంచబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఆయనతో కూడా మరి ఇద్దరిని ఆ దినం సిలువ వేసినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే చరిత్రలో ఒకే రోజు ఎక్కువ మందిని వేస్తున్నారు కదా, అలాగా ఆ ఇద్దరు దొంగలతో కూడా యేసుకు ప్రత్యేకంగా సిలువ లేదు. అంటే ఇక్కడ ప్రత్యేకంగా వేస్తే మరి ఒకే పాపులారిటీ వస్తుందేమని ఆ దొంగలతో హీనంగా, అంటే ఇక్కడ హీనపరుస్తున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ఈ దొంగలలో ఒకడుగా ఎంచబడెను. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథంలో చూస్తున్నాం, ఆయన వారిలో ఒకడిగా ఎంచబడినట్టుగా, దొంగల్లో ఒక దొంగగా. హల్లెలూయా. యాక్చువల్గా ఆయనలో చూస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 శిలువ శిక్ష ప్రత్యేకమైనది. ఎందుకంటే చూడండి, ఇక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహనుభావం లేనివాడై కాడు గాని సమస్త విషయములోను మనవలే శోధించబడినను ఆయన పాపం లేనివాడిగా ఉండెను. హల్లెలూయా, ఆమేన్. ఆయన ఏ పాపము లేనివాడిగా, హల్లెలూయా, ఏ దోషం లేనివాడిగా, ఏ నేరం లేనివాడిగా, ఏ తిరుగుబాటు చేయనివాడిగా, ఏంటంటే దొంగతనం కానీ, హత్యలు కానీ, ఏ క్రిమినల్ రోమన్ ఆచార ప్రకారం వాడు 3 శిక్షలకు మాత్రమే సిలువ శిక్ష. ఆ 3 ఏ తప్పు ఆయన నేరం చేయనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. రెండవదిగా చూస్తే యోహాను రాసిన సువార్త 10:18 మనం చూసినట్లయితే, ఎవడును నా ప్రాణం తీసుకొనడు, నా అంతటా నేనే నా ప్రాణాన్ని పెట్టుచున్నాను. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వచ్ఛందంగా ఈ సిలువ శ్రమను భరించడానికి ఆయన ముందుగా వస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిర్దోషే, ఏ పాపరహితుడే అయినప్పటికీ సిలువ శిక్షను ఇదిగో భరించాల, సిలువ శిక్షను నేను ఒప్పుకుంటున్నానని స్వచ్ఛందంగా ఆయన ముందుకు వస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఇంకొక వచనం తెలుసుకుందాం. యెషయా గ్రంథం 53:5 మనం చూసినట్లయితే, మన అతిక్రమములను బట్టి అతను గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను. మనం చూసినట్లయితే పాత నిబంధన ప్రవచనాలు నెరవేర్చుకొనడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ శిక్షను మరి అంగీకరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 4వ విషయం ఏంటంటే 1 కొరింథీ 15:3 4 మనం చదువుకున్నట్లయితే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు పునరుత్థానం అంటే ఆయన పాపాన్ని, మరణాన్ని జయించి తిరిగి లేచాడు అని రుజువు చేయడానికి, పునరుత్థానం అయ్యాడు అని తెలియజేయడానికి, లోకానికి ఈ సందేశం తెలియజేయడానికి ఆయన సిలువ శిక్షను భరిస్తున్నట్టుగా యేసయ్య సిలువ శిక్ష ఒక ప్రత్యేకమైనదిగా తెలియజేయడానికి ఈ 4 కారణాలని మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో పలికిన 7 మాటలు యొక్క లక్ష్యాన్ని మనం చూద్దాం. 7 మాటలకు ఉన్న లక్ష్యం ఏంటి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ యేసయ్య పలికిన 7 మాటల్లో చూడండి, ఒక లక్ష్యం ఉంది, ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది. హల్లెలూయా. ఈ 7 మాటల్లో మొదటి మాట చాలా శక్తివంతమైనదిగా, చాలా మరి ప్రవచనాత్మకమైనదిగా, అత్యంత ఆచరణాత్మకమైనదిగా, చాలా ఏంటంటే మన జీవితాలని మరి ఏంటంటే మార్పు చెందించేదిగా, జీవితాలని మార్చివేయగలిదిగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసయ్య పలికిన 7 మాటల్లో 7 మాటల యొక్క ప్రాముఖ్యతను చూడండి, సింపుల్గా అవుట్లైన్గా తెలుసుకుందాం. మొదటి మాట రీతిగా ఏంటంటే మనము యేసయ్యను ఎలా చూడగలం? మొదటి మాటలో ఆయన యొక్క పరిచర్య ఏంటి, యేసయ్య యొక్క లక్ష్యం ఏంటి, ఆయన సువార్త పరిచర్య అంటే మిషన్ ఏంటి, హల్లెలూయా, ఆయన యొక్క చిత్తం ఏంటి, ఎందుకు ఆయన శిలువ శిక్షను మోస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. నేచర్ ఆఫ్ హిజ్ మిషన్ 7 మాటల్లో ఆయన యొక్క నేచర్ ఆఫ్ మిషన్ ఏంటి అంటే, మొదటి మాటలో ఆయన ఒక ప్రధాన యాజకుడిగా కనబడతాడండి. హల్లెలూయా. ఆయన మధ్యవర్తిగా మనకు కనబడతాడు. హల్లెలూయా. హీఈస్ యాజ్ ఏ ఇంటర్సెసర్గా
ఇంకా హై ప్రీస్ట్గా మొదటి మాటలో ఆయన మనకు కనబడడం ప్రారంభిస్తారు. రెండవ మాటలో ఆయన రక్షకుడిగా, అంటే ఆయన 7 మాటల్లో ఏంటంటే ఒక్కొక్క మాటను ఒక్కొక్క కోణం నుండి చూడగలం. మొదటి మాటలో అలా చూడగలిగాం. రెండవ మాటలో అంటే రెండవ కోణంలో ఎలా చూడగలం అంటే ఆయనను రక్షకుడిగా, యాజ్ ఏ సేవియర్గా మనం చూడగలం. మూడవ మాటలో ఇంకొక కోణం నుంచి చూడగలం, ఆయనను కుమారుడిగా, యాజ్ ఏ సన్గా మనం చూడగలం. నాలుగవ మాటలో ఆయన ఒక శ్రమ పడే వ్యక్తిగా, బాధపడే వ్యక్తిగా, యాజ్ ఏ సఫరర్గా మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూడగలం. అలాగే 5వ మాటలో మనం చూస్తే ఆయనని ఒక సాధారణమైన మానవుడిగా, యాజ్ ఏ హ్యూమన్గా మనం ఒక కోణములో మనం చూడగలం. 6వ మాటలో ఆయనను ఒక విజేతగా, ఒక విక్టర్గా మనం చూడగలం. చూడండి, చివరిగా మరి 7వ మాటలో మరి ఒక ప్రత్యేకమైన కోణంలో మనం చూడగలం. ఏంటంటే ఆయన తండ్రి నా ఆత్మ నీ చేతికి అప్పగిస్తున్నాడంటే అక్కడ లొంగిపోయిన సేవకుడిగా, హల్లెలూయా, సరెండర్డ్ సర్వెంట్గా మనం చూడగలం, లొంగిపోయిన సేవకుడిగా మనం చూడగలం. ఇలాగూ చూడండి, 7 మాటల్లో మొదటి మాట చాలా ప్రాముఖ్యమైనదిగా, చాలా మరి ఉన్నతమైనదిగా, చాలా ఏంటంటే శక్తివంతమైనదిగా, ఒక ఆచరణాత్మకమైనదిగా, ప్రతి ఒక్కరి జీవితాన్ని మార్చేయగల శక్తివంతమైనదిగా 7 మాటల్లో మొదటి మాట చాలా ప్రాముఖ్యమైనదిగా మనం తెలుసుకుంటున్నాం. హల్లెలూయా. ఇప్పుడు చదువుకుందాం లూకా రాసిన సువార్త 23వ అధ్యాయము 34వ వచనం చదువుకుందాం. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. వారు ఆయన వస్త్రములను పంచుకొనుటకై చీట్లు వేసిరి. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు మొదటి మాట గురించి మనం తెలుసుకుంటున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి సిలువలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఆయన సిలువ శ్రమను చూస్తున్నప్పుడు మరి ఆయన 9 గంటల నుంచి, అంటే 6 గంటల నుంచి క్రాస్ బీమ్ మోయడం, సిలువ మోయడం ప్రారంభమైంది. 9 గంటలకి సిలువ వేశారు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల కాలం వరకు ఆయన 7 మాటల్ని టక అని మాట్లాడలేదండి. హల్లెలూయా. ఆయన ఎంతోగానో శ్రమపడి, వేదన పడి, ఒక మాట చెప్పాలంటే మధ్యలో ఆయన సురదపిప్పు కూడా పడిపోతున్నట్టుగా మనం చూడగలం. ఏంటంటే ఒక మాటకు మరొక మాటకు కొన్ని గంటల వ్యవధి కూడా ఉండవచ్చు. హల్లెలూయా. అయితే ఈ 7 మాటల్లో చాలా ప్రాధాన్యమైన మాట, చాలా హృదయాన్ని మరి కలచివేసే మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరి క్షమించండి. చూడండి, ఈ మాటలో అర్థాలు తెలుసుకుందాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్న ఈ మాటలో తండ్రి వీరేమి చేయుచున్నారు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మొదటి మాటలో క్షమాపణను చూడగలం. ఇంకా ఆయనను విస్తారమైన, కొలవలేని, వర్ణించలేని, విలువ కట్టలేని ప్రేమను చూడగలం. 3వదిగా ఆయన దయను చూడగలం. 4వదిగా ఆయన మధ్యవర్తిత్వాన్ని చూడగలం. 5వదిగా ఏంటంటే ఆయనను మొదటి మాటలో ఆయన ప్రధాన యాజకుడిగా ఇక్కడ మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మరి ఎక్కడ కూడా ఆయన బోధించే బోధనలు ఎక్కడ కూడా ప్రధాన యాజకులుగా కనబడడు. కానీ అంటే మరి ఆయన వ్యక్తిగతంగా మరి అరణ్యాలకు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడుతున్నాడు, కానీ యాజకుడుగా కనబడడం లేదు. ఇక్కడ ఈ యొక్క మాటలో, మొదటి మాటలో ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి ఎదుట తను చేసే పరిచర్యలో ప్రధాన యాజకుడిగా మనం చూడగలం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇక్కడ ప్రధాన యాజకుడు ఏం చేస్తాడండి? ప్రధాన యాజకుడు ఏం చేస్తాడు అంటే తండ్రి అయిన దేవుడి దగ్గర ఏంటంటే విజ్ఞాపన చేస్తాడు. వీరి పాపను క్షమించమని విజ్ఞాపన చేస్తాడు, అడ్డుపడతాడు. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నంటే ఈ సిలువలో నుంచి తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు అని తండ్రి దగ్గర అడ్డుపడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ వీరేమి చేస్తున్నారో అంట ఎవరు? 10 రకాల గుంపు, 10 రకాల ప్రజలు అక్కడ యేసుకి వ్యతిరేకంగా ఏమేమో చేశారు. హల్లెలూయా. 10 రకాల గుంపు, 10 రకాల ప్రజలు అనుకుందాం, 10 రకాల క్యారెక్టర్స్ అనుకుందాం. ఈ 10 రకాల వ్యక్తులు ప్రభువైన యేసుక్రీస్తు వారికి వ్యతిరేకంగా ఎన్నో క్రియలు చేసినట్టు చూస్తున్నాం. అయినప్పటికీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ 10 మందిని క్షమించమని ప్రార్థన చేస్తున్నాడు, తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు, మధ్యవర్తిత్వం చేస్తున్నాడు. ప్రధాన యాజకుడిగా ప్రభువా వీరిని క్షమించమని వారిని క్షమిస్తున్నట్టుగా, వారి మీద ప్రేమ చూపిస్తున్నట్టుగా
చూపిస్తున్నట్టుగా, కనికరం చూపిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి లూకా రాసిన సువార్త 22వ అధ్యాయం 48వ వచనం చూస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు తనను పట్టించిన ఇస్కరియోత యూదా కొరకు మొట్టమొదటిగా ప్రార్థన చేస్తున్నట్టు చూస్తున్నాం. తండ్రి, ఇస్కరియోత యూదా ఏమి చేశాడో ఎరుగరు గనుక అతన్ని క్షమించు. హల్లెలూయా. అలాగే రెండవదిగా యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 22వ వచనం చూస్తే చూడండి, హన్నానే మాజీ ప్రధాన యాజకుడి ఇంటిలో మరి అతన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారిని అరెస్ట్ చేసి అతను ఎదుట నిలబెట్టినప్పుడు మరి ప్రభువైన యేసుక్రీస్తు వారు హన్నా మాజీ ప్రధాన యాజకుడితో మాట్లాడుతున్నప్పుడు హన్నా శిష్యులలో ఒకడు, నీవు ఎవరితో మాట్లాడుతున్నావు? ప్రధాన యాజకుడితో మాట్లాడే విధానం ఇదేనా అని ఆయన చెంప మీద కొట్టినట్టుగా మనం చూస్తున్నాం. తొందరపడి ఒక వ్యక్తి హల్లెలూయా హల్లెలూయా చూడండి, ఎందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నారంటే, హన్నా ఒక ప్రధాన యాజకుడు, ఇంకా విశేషంగా చెప్పాలంటే మాజీ ప్రధాన యాజకుడు. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని శిలువ శిక్ష విధించేటప్పుడు ఈ హన్నా మాజీ ప్రధాన యాజకుడు అయినటువంటి ఇతని అల్లుడు కపయ ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు. ఒకవేళ ఏదైనా శిక్ష వేయాలంటే అతని దగ్గరికి తీసుకువెళ్ళాలి, అతని దగ్గర విచారించాలి, కానీ ఇతని దగ్గరికి తీసుకెళ్ళకూడదు కదా. హల్లెలూయా. సరే, అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అక్కడ ఆయన బంట్రతుల్లో ఒకడు తొందరపడి మాట్లాడుతున్నాడు. చూడండి, యేసయ్య ఎవరో తెలుసా అండి? యేసయ్య ఎవరో తెలుసా? ఆ పట్టణానికి, యెరూషలేము పట్టణానికి, యూదులకి ప్రధాన యాజకుడే. ఎవరు? హన్నా. ఇంకా చెప్పాలంటే మాజీ ప్రధాన యాజకుడు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానంతటికి, హల్లెలూయా, లోకాన్ని అంతటికి ఆత్మీయ సంబంధమైన ప్రధాన యాజకుడుగా ఆయన ఉంటా ఉన్నాడు. హల్లెలూయా. హన్నా కంటే ఉన్నతమైన వ్యక్తే ప్రభువైన యేసుక్రీస్తు వారు. అది గుర్తించకనే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరి ఏంటంటే అరచేతులతో ఆయన కుడి చెంపల్ని మరి కొట్టినట్టుగా మనం చూడగలం. హల్లెలూయా. ఆ వ్యక్తి కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి క్షమించమని ప్రార్థన చేస్తున్నట్టుగా, విజ్ఞాపన చేస్తున్నట్టుగా చూస్తున్నాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు హన్నా గురించి, మరి కపయ గురించి, మరి వారి కొరకు వారి క్షమించమని దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే చూడండి లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 30వ వచనంలో తనను బంధిస్తున్న అంటే కొరడాలతో కొడుతున్న ఆ సైనికులందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే 5వదిగా చూస్తే మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 39వ వచనంలో ఆ మార్గం గుండా ఇప్పుడు శిలువ శిక్ష వేశారు కదా, శిలువ శిక్ష యెరూషలేము బయట మరి ఆ కొండల గుట్టల మీద వేస్తున్నప్పుడు అంటే ఆ మార్గం గుండా వెళ్ళే ప్రజలందరూ కూడా ఆయనను చూసి ఎగతాళి చేస్తున్నట్టుగా, మరి ఆయనను చూసి మరి అపహాస్యం చేస్తున్నట్టుగా, అలా అపహాస్యం చేసి ఎగతాళి చేసి ఎరుగక వాళ్ళు మరి ఆయన దూషించినప్పుడు, నిందించినప్పుడు అలాంటి వారందరి కొరకై ప్రభువైన యేసుక్రీస్తు వారు మరి ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మత్తయి రాసిన 6వదిగా మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 41 వచనం 43వ వచనం చూస్తే పరిసయ్యుల కొరకు, శాస్త్రుల కొరకు, సద్దూకయ్యుల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రభా వీరెరుగరు కనుక క్షమించండి అని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మత్తయి రాసిన సువార్త 27వ అధ్యాయం 44వ వచనంలో చూస్తే తనతో కూడా సిలువ వేయబడిన 2 దొంగల కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. 8వదిగా యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే పేతురు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ఎవరో నేను ఎరుగను, ఆయనతోనే కూడా ఉండలేదని ముమ్మారు బొంకాడు కదండి. హల్లెలూయా. మొట్టమొదటిగా చూడండి, మొట్టమొదటి సందర్భంలో హన్నా ప్రధాన యాజకుడి దగ్గరికి ప్రభువైన యేసుక్రీస్తు వారిని మొట్టమొదట బంధించిన వెంటనే మొట్టమొదట హన్నా యాజకుడి దగ్గరికి తీసుకెళ్లారు. తర్వాత రెండవదిగా హన్నా దగ్గర నుంచి కపయ ప్రధాన యాజకుడైన కపయ ఇంటికి వెళ్ళిపోయారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారిని పేతురు వెంబడిస్తూ కపయ ఇంటి బయట గుమ్మంలో ఉంటున్నప్పుడు, హల్లెలూయా, గుమ్మం బయట అనేక మంది కావలి వారు ఉంటున్నారు. ప్రధాన యాజకుడు ఇంటి బయట అంటే కాంపౌండ్ వాళ్ళ దగ్గర కావలి వారు ఉన్నప్పుడు అక్కడ పురుషులతో కూడా స్త్రీలు కూడా కావలి వారు ఉంటున్నారు. అలా కావలి వారిలో స్త్రీలలో ఒకటి, ఇదిగో నీవు కూడా ఆయనతో కూడా ఉండలేదంటే నేను ఉండలేదని చెప్పాడు. మళ్ళీ తర్వాత మరి కపయ దగ్గర ఉన్నటువంటి బంట్రోతులో ఒకడు చూచి ఈ పేతురును చూచి, అంటే కపయకు పరిచయమైనటువంటి వాడే పేతురు, నెల అయిన వాడని మరి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంటుంది. మరి అక్కడ ఒక వ్యక్తి అనుమతితో మరి కపయ ఇంటిలోనికి పేతురు వెళ్ళినప్పుడు మరి కాంపౌండ్లో మరి కపయ ఇంటి ఆవరణంలో
ఒక అక్కడ ఆనాడు మరి చలి ఎక్కువగా ఉంటున్న సందర్భంలో చలిమంట వేసి అర్ధరాత్రి కాలంలో చలి ఎక్కువగా ఉంటున్న సందర్భంలో చలిమంట వేసేటప్పుడు పేతురు అక్కడ చలి కాచుకున్నట్టకై ఆ చలిమంట దగ్గర ఉన్నప్పుడు వారిలో ఒకడు నీవు కూడా వారితో ఉండలేదని అన్నప్పుడు అక్కడ కూడా లేదు, నేను వారితో ఉండలేదని చెప్పాడు. మరి కొంత సమయం తర్వాత ఒకసారి ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు వారిని గెత్సెమనే తోటలో ఆయన పట్టుకున్నప్పుడు మరి శిష్యుల్లో ఒకడు మల్కు అని చెవిని నరికినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేసి అతని చెవిని అంటించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగా ఆ మల్కు అనే వ్యక్తి యొక్క బంధువులలో ఒకడు ఆ సైనికుల్లో అక్కడ మల్కుతో కూడా అతని బంధువులు ఒకడు ఉన్నాడు. ఆ బంధువుల్లో ఒకడు ఈ పేతురు చలిమంట దగ్గర ఉన్నప్పుడు వాడు వచ్చి నువ్వు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారితో అక్కడ ఆ తోటలో ఉన్నప్పుడు నేను చూచి తిని అంటే నేను కాదని ముమ్మారు ఎరిగినట్టుగా చిన్నదాని దగ్గర మళ్ళీ ఈ చలిమంట దగ్గర 2 సార్లు నేను కాదు అని ఒప్పుకున్నట్టుగా మరి పేతురు యొక్క పాప తెలిసి తెలియక చేసిన పొరపాటును బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగే తొమ్మిదవదిగా పారిపోయిన శిష్యుల కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. ఇంకా చూస్తే హేరోదు కొరకు పిలాతు కొరకు ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చివరిగా ప్రాముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో నుంచి నా కొరకు ప్రార్థన చేస్తున్నారండి. హల్లెలూయా. ప్రతి వారు ఈ మాట అనాలి, చెప్పండి. నా కొరకు సిలువలో నుండి తండ్రికి విజ్ఞాపన చేస్తున్నారు. హల్లెలూయా. కనుక నీ కొరకు నా కొరకు అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో నుంచి తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నట్టుగా ప్రధాన యాజకుడుగా ఆయన మన పక్షాన నిలబడినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే మనం తెలిసి తెలియక చేసిన అపరాధాలను బట్టి ఆయన మనకంటే ఏంటంటే మనం పొందవలసిన శిక్షను ఆయన ముందుగానే శిలువ శిక్షను భరించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇలాగూ ఈ 10 రకాల ప్రజల గురించి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ఈ 10 రకాల ప్రజలు ఏమైనా పసిబాలురా, చిన్నపిల్లవారా, వీరు ఎరుగరు కనుక వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక అంటే పసిపిల్లల కాదండి. హల్లెలూయా. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎలా చెప్తున్నారంటే వీరందరినీ ఎందుకు వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు కనుక క్షమించడం ఎందుకు చెప్తున్నారంటే ఒక వాక్యం చదువుకుందాం. 2 కొరింథీ 4వ వచనం మనం చూచినట్లయితే 2 కొరింథీ 4వ వచనంలో చూచినట్లయితే దేవుని స్వరూపి అయ్యున్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అంటే సాతాను అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేశాను. హల్లెలూయా. అంటే సాతాను ఈ 10 ఇప్పుడు చెప్పబడిన లిస్టు 10-11 మంది ఈ ప్రజలకు వాళ్ళ ఆత్మీయ నేత్రాలు మూసివేశాడు గనుక వారు తెలియక అజ్ఞానంలో ఉండి ఈ పనులు చేశారు అని తండ్రి దగ్గర మరి విజ్ఞాపన చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం ఒక ప్రాముఖ్య విషయం తెలుసుకుందాం. 430 సంవత్సరాలు మరి ఇశ్రాయేలు ప్రజలు మరి ఫరో దగ్గర అంటే ఐగుప్తులో బానిసత్వంలో మగ్గినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇలాగా ఈ ఇశ్రాయేలు ప్రజలని ఆ బానిసత్వం నుంచి విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు కదండి. వాళ్ళు విడిపించడానికి ఇలాగా మోషేని ఎన్నుకొని మరి ఆ నడిపించే క్రమంలో అరణ్యంలో మార్గమధ్యంలో ఒక చోట నివసించేటప్పుడు మరి మోషేకి వ్యతిరేకంగా మరి కోరహు, అబీరాము, దాతాను, ఓను అను ఈ 4 కలిసి మోషేకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, మోషేకు వ్యతిరేకంగా సనుగుతున్నప్పుడు, మోషేకు వ్యతిరేకంగా నిలబడి తిరుగుబాటు చేస్తున్నప్పుడు దేవుడు ఏంటంటే నేను ఎన్నుకున్న నా సేవకుడికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేస్తారా అని దేవునికి కోపం వచ్చి ఈ 4 అంటే దాదాపుగా వీరికి సంబంధించిన 250 మంది ప్రజలని అంటే కోరహు, అబీరాము, దాతాను, ఓను ఇంకా 200 కోరహుతో కలిసి 250 మందిని దేవుడు అగ్నితో కాల్చివేసినట్టుగా వారి కుటుంబాలని భూకంపంతో వచ్చి వారందరినీ మింగివేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దేవుని యొక్క కోపాన్ని మనం చూడగలం, దేవుని యొక్క ఉగ్రతను చూడగలం. దేవుడు ఎన్నుకున్న ఒక సేవకునికి వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తులను దేవుడు అంతగా శిక్షిస్తూ ఉంటే హల్లెలూయా. ఇక్కడ మోషే కంటే ఉన్నతమైన వాడు, హల్లెలూయా, మోషే కంటే గొప్పవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు అద్వితీయ కుమారుడు. హల్లెలూయా. హల్లెలూయా. మరి ప్రభువైన యేసుక్రీస్తు వారిని అన్యాయంగా దొంగలలో ఒకడిగా ఎంచి శిలువ శిక్ష వేస్తూ ఉంటే మరి దేవునికి మోషే విషయంలో అలా చేస్తే దేవునికి అంత కోపం వస్తే మరి తన సొంత కుమారుడి విషయంలో మరి అన్యాయంగా శిక్ష వేసేటప్పుడు ఇంకా ఎంత కోపము ఎంత ఉగ్రత రావాలండి.
అలా ఉగ్రత రాకుండా నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఒక ఏంటంటే ప్రధాన కాపరిగా, ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రభువా, వీరేమి చేస్తున్నారు, వీరెరుగరు కనుక వీరిని క్షమించుడి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ క్షమించు అని ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారి మొదటి మాటలో ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. హల్లెలూయా. అయితే ఈ మొదటి మాటగా ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరి పలికిన ఈ మొదటి మాటగా మనం వింటున్నాం, నేర్చుకున్నాం. అయితే ఈ మొదటి మాట రీతిగా మనం ఏం చేయాలి, మనం ఏం తెలుసుకోవాలి, మనం ఎలా ఉండాలి అంటే 4 విషయాలు మనం పాటిస్తే 4 విషయాలను మనం గ్రహించి అలాగూ నడుచుకునేటప్పుడు ఆయన బలియాగము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మన కొరకు సిలువలో మరణించిన దానికి సార్థకత ఏర్పడుతుందండి. హల్లెలూయా. చూడండి, మనం ఏమి చేయాలంటే మొట్టమొదటిగా దేవుని క్షమాపణ మనం పొందాలి. అంటే ఆయన మరణాన్ని మనం ఒప్పుకునే వారిగా ఉండాలి. అంటే చూడండి, ఒక మాట చదువుకుందాం. 1 యోహాను 1:9 మొదటి యోహాను 1:9 మన పాపములను మనం ఏంటంటే క్రీస్తు ఎదుట ఒప్పుకోవాలి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించును. హల్లెలూయా. గనుక ప్రభువే మొట్టమొదటిగా మనము దేవుని క్షమాపణ పొందుకోవాలి. అంటే ఎప్పుడు ఎలా పొందుకోగలమంటే ఆయన మా కొరకే ప్రభువా నువ్వు సిలువలో బలియాగం అయ్యావు, నా కొరకే నా తండ్రి అయిన దేవుని దగ్గర నన్ను క్షమించమని ప్రార్థన చేశావు, నా పక్షాన ప్రధాన యాజకుడిగా నీవు నిలబడ్డావు ప్రభువా, నీ ప్రేమను చూపించావు, నీవు క్షమించావు, నన్ను క్షమించావని ఆయన దేవుని యొక్క క్షమాపణ మనం పొందుకోవాలి. మనం ఒప్పుకునేటప్పుడు ఆయన క్షమాపణ మనం పొందుకోగలం. చూడండి, రెండవదిగా ఏంటంటే ఇక్కడ రెండో మాటలో ఆయన ఇతరుల్ని క్షమిస్తున్నట్టుగా మనం కూడా ఇతరుల్ని క్షమించే క్షమాగుణం కలిగి ఉండాలని మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో నుంచి మాట్లాడుతూ మనల్ని ఇలాంటి లక్షణం కలిగి ఉండాలని కోరుతా ఉన్నాడు. హల్లెలూయా. నేను మీతో చెప్పినదేమనగా మీరు మీ పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి అని మత్తయి రాసిన సువార్త 5:44 మనం చూస్తున్నాం. మనం ఏంటంటే మన శత్రువులను ప్రేమించేవారుగా ఉండాలా, అలాగే మన శత్రువుల కొరకు మనము ఏంటంటే ప్రార్థించేవారుగా ఉండాలని కోరుతున్నాడు. ఇంకా 4వదిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం కోరుతున్నారంటే మనము ఆయనను పోలి క్రీస్తు లాంటి మనస్సును కలిగి ఉండాలని, ఆయనను పోలి మనం నడుచుకోవాలని దేవుడు కోరుతున్నట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 6:5 మనం చూసినట్లయితే క్రీస్తు యేసు కలిగిన మనసును మీరు కలిగి ఉండాలని ప్రభువైన యేసుక్రీస్తుల వారు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, 4 ఏంటంటే మనం మొట్టమొదటిగా దేవుని దగ్గరకు వచ్చి ఆయన మన కొరకు మరణించాడని మొట్టమొదటిగా నువ్వు ఒప్పుకునేటప్పుడు ఆయన పాప క్షమాపణ పొందుతావు. రెండవదిగా నువ్వు ఇతరుల్ని క్షమించేవారిగా మారాలని దేవుడు కోరుతున్నాడు. 3వదిగా నీ శత్రువులను నువ్వు ప్రేమించేవారిగా ఉండాలని. 4వదిగా యేసయ్య లాగా నడుచుకోవాలని, క్రీస్తును పోలిన జీవితం నువ్వు నేను కలిగి ఉండాలని కోరుతున్నాడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనం క్షమించడం అంటే మనం ఇతరుల్ని క్షమించేటప్పుడు గతాన్ని మార్చలేము కానీ భవిష్యత్తును మార్చే శక్తి ఉంటుందండి మనం ఇతరుల్ని క్షమించేటప్పుడు. అలాగే చూడండి, క్షమించరాని వాటిని సైతం మనం క్షమించేటప్పుడు క్రీస్తు కలిగిన మనసును మనం కలిగి ఉంటాం. హల్లెలూయా. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మొదటి మాటగా ఈ దినం మనల్ని ఈ 4 విషయాల ద్వారా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. కనుక దయచేసి తల వంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రభువా మీకు స్తోత్రం తండ్రి, రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన, మగోన్నతుడా మహిమానితుడా మా గనుడా మీకు స్తోత్రం నాయన. అయ్యా, మా కొరకే సిలువలో నాయన మేము పొందవలసిన సిలువ శిక్షను మీరే నాయన పొంది ఉన్నారు ప్రభువా తండ్రి నాయన. స్తోత్రం తండ్రి నాయన. అలాగే మొదటి మాటగా నాయన మమ్మల్ని క్షమించారు ప్రభువా. అయ్యా ఇదిగో తండ్రి, అయ్యా మీ ప్రేమను మేము చూడగలుగుతున్నాం, మీ క్షమాపణను మేము చూడగలుగుతున్నాం, మీ దయను చూడగలుగుతున్నాం నాయన, మీ ప్రార్థనను చూడగలుగుతున్నాం, మీ విజ్ఞాపనను చూడగలుగుతున్నాం. ప్రధాన యాజకుడుగా నాయన తండ్రి
మీ పరిచయం చూడగలుగుతున్నాం. తండ్రి ఇదిగో నాయన మా అజ్ఞానాన్ని మన్నించి నాయన మీ వలే నాయన మేము నడుచుకునే వారిగా మాకు శక్తిని బలమును దయచేసి వేడుకుంటూ యేసుక్రీస్తు శక్తిగల నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా.